ఎంపీ నానిని పిలిచి సోనియా ఏం చెప్పారు? టీడీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని టాక్ ఆఫ్ ది న్యూస్గా మారిపోయారు. గత 2 రోజులుగా పార్లమెంట్ సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయంపై ఏపీ టీడీపీ ఎంపీలు గళం వినిపిస్తున్నారు. మంగళవారం నాడు ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. కేంద్రం దిగివచ్చి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్తో ఏదో హడావిడిగా మొక్కుబడి ప్రకటనలు చేయించింది. అయినా టీడీపీ మాత్రం వెనక్కి తగ్గనంటోంది. స్పష్టమైన కార్యాచరణతో కూడిన ప్రకటన వచ్చే వరకు ఆందోళనలు విరమించేది లేదని భీష్మించుకు కూర్చుంది. అయితే మంగళవారం లోక్సభలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కేశినేని నాని కేంద్రంగా జరిగిన 2-3 సంఘటనలు హాట్ టాపిక్గా మారాయి. టీడీపీ నేతలు ప్లకార్డులు చేతబూని లోక్సభ వెల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. అయితే కేశినేని నాని చేతబట్టిన ప్లకార్డ్ వెనక్కి తిరిగి ఉంది. దీనిని పట్టించుకోకుండా ఆయన ఆందోళనలో నిమగ్నమయ్యారు. దానిని గమనించిన సోనియా గాంధీ తమ పార్టీకి చెందిన ఓ కాంగ్రెస్ ఎంపీని పిలిచి నాని ప్లకార్డ్ రివర్స్లో ఉందని, దానిని సరిచేసుకోవాలని సూచించారు. ఆయన సరిగ్గా ప్రధానమంత్రి మోడీకి ఎదురుగా నిల్చున్నారు. దీంతో సదరు కాంగ్రెస్ ఎంపీ నానికి తన ప్లకార్డ్ని సెట్ చేసుకోవాలని సూచించగా ఆయన దానిని సరిగ్గా నిలబెట్టారు. ఇటు మరో ఎంపీ కేరళ సిపిఎం సభ్యుడు కూడా నానికి ప్లకార్డ్ విషయమై ఏదో చెప్పబోగా ఆయన సీరియస్ అయ్యారు. ఆయనను కాంగ్రెస్ ఎంపీగా భావించిన నాని మీ వల్లే మా రాష్ట్రం అన్యాయం అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు సిపిఎం సభ్యుడు ప్లకార్డ్ విషయాన్ని గుర్తు చేసి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. టీడీపీ ఎంపీల ఆందోళనతో సభ 3 సార్లు వాయిదా పడింది. ఓసారి వాయిదా పడిన తర్వాత బయటకు వస్తున్న నానిని సోనియా పిలిచి వివరణ అడిగే ప్రయత్నం చేశారు. దీనికి నాని విశ్వరూపం చూపించాడట. మీ వల్లే ఏపీకి ఇన్ని కష్టాలు, రాష్ట్రాన్ని విభజించి మీరు అన్యాయం అయ్యారు, 2 రాష్ట్రాల్లో పార్టీని నాశనం చేసుకున్నారు, మాకు ఈ కష్టాలు మోసుకొచ్చారు అని ఆవేశంతో అనడంతో సోనియా గాంధీ కూడా ఆయన మాటలకు తల ఊపి సైలెంట్ అవడం విశేషం. మొత్తం మీద నాని లోక్సభలో సృష్టించిన హంగామా అంతా ఇంత కాదన్నమాట. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.